ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 60 రోజులు 2 మాసాలు కావస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, జనసేన కూటమి ప్రభుత్వము మన బీసీల్లోని వడ్డెర కమ్యూనిటీ కోసం కొన్ని హామీలు ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చారు. చాలా సంతోషకరమైనటువంటి విషయమే. ఈ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు చేర్చారో అవన్నీ నెరవేర్చాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టీడీపీ అండ్ జనసేన బీసీ డిక్లరేషన్ వడ్డెర్ల కోసం అని చెప్పి ఇది మేనిఫెస్టోలో చేర్చారు. దీన్ని ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను. దీనిలో చెప్పిన ప్రకారం ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం. వడ్డెర్లు కొన్ని ఏండ్ల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘాల ద్వారా, ప్రజా సంఘాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ నేటికి అది ఒక ఆశగానే ఉంది, కానీ ఆ కళ నెరవేరలేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేసి త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. రెండవది, ఈ వడ్డెర వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అన్నారు. కాబట్టి ఇది తక్షణం వెంటనే అమలుపరచాలి. ఎందుకంటే పెన్షన్లు అనేవి ప్రారంభమవుతూనే ఉంటాయి కాబట్టి నెలకు అవసరం కాబట్టి 50 ఏళ్లకల్లా వాళ్లకు వృద్ధాప్య దశ వస్తుంది. కష్టజీవులు కాబట్టి పెన్షన్ ఇస్తామన్నటువంటి పథకాన్ని వెంటనే అమలుపరచాలి. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది, క్వారీల్లో వడ్డెర్ల